సంస్కృతి వైభవ పయనంబు ఆర్ష వైభవ సనాతన వికాసంబు మానవ జీవన వైభవంబు ఆచరించి చూపించినదే వివేకానంద జయంతి. వివేక సూక్తి సమాజ స్ఫూర్తి 15వ భాగానికి స్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద స్వామికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ మరి ఈ రోజుని మనం జాతీయ యువజనోత్సవంగా మనం జరుపుకోవడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతోంది. ఎందుకు అంటే యువతే రేపు దేశ భవిత అనేటువంటి ఒక సత్సంకల్పంతో యువతే ఆధ్యాత్మిక వైభవానికి ఒక ఉన్నతమైనటువంటి రక్షణ అనేటువంటి ఒక ప్రధాన భూమికగా మరి వివేకానంద స్వామి ఎన్నో విషయాలు మరి యువతని జాగృతం చేస్తూ తెలియజేశారు. అందులో భాగంగానే మన సంస్కృతి అంటే మన కట్టు, మన బొట్టు, మన వైభవము, ఆధ్యాత్మిక పయనము, ఇలా ఎన్నో విషయాల గురించి తెలియజేసి ఆ సంస్కృతి వైభవము వెనుక ఉన్నటువంటి మానవ జీవన ఆనందము, తద్వారా వ్యక్తిత్వ వికాసము, సమాజ వైభవము మొదలైనటువంటి విషయాలు తెలియజేసి మానవ జీవిత గొప్పతనాన్ని, మనిషి మనసు, బుద్ధి, ఆత్మ యొక్క యథార్థ పరిస్థితుల్ని మనిషి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో, అలాగే ఆరోగ్యము, మనోబలము ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతకి అత్యధిక సాధన జరుగుతుందని స్వామి తెలియజేశారు. ఇక్కడ ఏ పనైనా సరే ఆరంభించి ఆ పనిని సాధించాలి అంటే దాని మీద పూర్తి స్థాయిలో మనసు, బుద్ధి, ఆరోగ్యము అన్నీ కూడా దాని మీదే 24 గంటలు దాని మీదే మనం సాధన చేస్తే ఖచ్చితంగా ఆ పని, ఆ లక్ష్యాన్ని మనం తప్పక చేరుకోవచ్చని మరి స్వామి మనకి ఇక్కడ తెలియజేశారు. 1893వ సంవత్సరంలో మరి చికాగోలో మరి స్వామి వివేకానంద స్వామి హిందుత్వానికి మరి ప్రాధాన్యత వహించారు. అలాగే రామకృష్ణ మఠాన్ని కూడా స్థాపించారు స్వామి. అందుకనే నేటి యువతరం అందరూ కూడా వివేకానందుని యొక్క యువజనోత్సవాలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువతరానికి అందరికీ కూడా స్వామి యొక్క సూక్తులు కానివ్వండి, వచనాలు కానివ్వండి, లేకపోతే ఆయన యొక్క విషయాల్ని ఎలా యథార్థంగా గ్రహించాలి అనేటువంటిదే మరి యువత గ్రహిస్తే తప్పనిసరిగా మనం స్వామికి అద్భుతమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా మరి ఈ జయంతి సందర్భంగా తెలుసుకోవచ్చు. అలాగే మరి ఎంతోమంది స్వామి యొక్క ప్రత్యేక ఉపన్యాసాలని, వారి యొక్క కొటేషన్స్ని, వారి యొక్క వైభవాన్ని కూడా ఆచరించి ఈనాడు ఎన్నో రంగాల్లో ఎన్నో ఉన్నతమైన స్థాయికి ఎదిగారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అదేవిధంగా యువత మేలుకో, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సాధనాన్ని చేయాలని స్వామి తెలియజేసి మరి యువతరాన్ని మేలుకొల్పి వారి యొక్క ఆధ్యాత్మిక చింతనని, మన సనాతన సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించడంలో స్వామి పూర్తి స్థాయిలో మరి వారి యొక్క ఆశీర్వచనాన్ని అందించారని మరి యువతరం, నవతరం, భావితరం ఈ వివేకానంద జయంతి సందర్భంగా వారి ఆశీస్సులు అందుకొని సంపూర్ణమైనటువంటి మానవ వికాసానికి, సమాజ వైభవానికి ఉపయోగించాలని తెలియజేస్తూ జై శ్రీ వివేకానంద స్వామి.